కర్నూలు జిల్లా కొసిగి మండలంలో దొంగలు మరోసారి హల్చల్ చేశారు. ఇక మండలంలోని దుద్ది గ్రామంలో నిన్న మధ్యాహ్నం ఒక ఇంట్లో మరియు రాత్రి ఒక ఇంట్లో దొంగతనాలు చేసి ప్రజలకు భయభ్రాంతులను గురిచేస్తూ ఉన్నారు. గ్రామంలోని గొసలదొడ్డి వీరేశ్ లక్ష్మీ దంపతులు గ్రామంలోని పనులు సరిగా లేక బ్రతుకు భారమై వలసకు గుంటూరు వెళ్లారు. ఇంట్లో ఎవరు లేక ఇంటికి తాళాలు వేసి ఉండడం గమనించినటువంటి దొంగలు తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న 20,000 రూపాయలు విలువైన వెండి ఆభరణాలు బీరువా తాళాలు పగలగొట్టి దొంగలించుకొని వెళ్లారు. ఇక ఉదయం పూట ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడం గమనించినటువంటి కాలనీవాసులు ఇంట్లో వెళ్లి చూడగా బీరువా తాళాలు కూడా పగిలి బీరువా తెరిచి ఉండడంతో ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించి గుంటూరులో ఉన్న వీరేష్ దంపతులకు సమాచారం అందించారు. ఇక నిన్న మధ్యాహ్నం ఇదే కాలనీలో నివాసం ఉంటున్నటువంటి రామకృష్ణ అలియాస్ బుడ్డోడు ఇంట్లో కూడా దొంగలు దూరి 25,000 రూపాయల నగదు అపహరించారు. ఇక బాధితులు వాపోతున్నారు. ఇక జరిగిన ఘటనపై ఇప్పటి వరకు బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదని సమాచారం. ఏమేమి పోయినాయి మీ ఇంట్లో? 5 గడలు, చేతుల గడలు, 5,000 డబ్బులు. ఎప్పుడు జరిగింది? నిన్న రాత్రి. నిన్నే జరిగేదంటే నిన్ను నువ్వు చూసి తిన్నా